తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు రాజ్భవన్లో కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం జరగనుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు రాజ్భవన్లో కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం జరగనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి. ముందు ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరపడిందని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 12:15 హైదరాబాద్ రాజ్భవన్ లో కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజారుద్దీన్. ఆయనకు కేటాయించేటువంటి శాఖల మీద కొంత కసరత్తు అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. రాజ్భవన్ కు ప్రోటోకాల్ అధికారులు చేరుతున్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు. చాలా తక్కువ మంది సమక్షంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తా ఉంది. దాదాపు 100 నుంచి 150 మందికి సంబంధించినటువంటి విజిటర్స్ మాత్రమే అలౌట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ క్యాబినెట్ లో 18 మందికి అవకాశం ఉంటుంది. ఈ మైనారిటీకి సంబంధించి కావచ్చు, అట్లాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో మంత్రిగా ఇప్పటికీ క్యాబినెట్ లో చోటు లేనటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ కు గతంలో నుంచే మంత్రిగా అవకాశం ఇస్తారన్నటువంటి చర్చ అటు పార్టీ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాలను బేక్ చేసుకుని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ప్రోటోకాల్ అధికారులు రాజ్భవన్ కి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.